శ్రీ గురుభ్యో నమః. తల్లి, తండ్రి, గురువు, దైవం. అదేవిధంగా మన దేశం మే 13వ తారీఖు తెలుగు ప్రజలు ఉండే ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మన సార్వభౌమాన్ని కాపాడుకునే ఓటు హక్కు వినియోగించుకోవాలి. మే 13వ తారీఖు జరిగే ఎన్నికలు మనకి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన చిన్న, పెద్ద, ముసలి, ఆడ, మగ అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి తెలుసు. కానీ ఏ కారణాల వల్లనైనా కానీ అది కొంతమంది వినియోగించుకోలేకపోతున్నాం. వెళ్ళడానికి ఇబ్బంది కలగడము, అనేక సమస్యల వల్ల. ఎన్ని సమస్యలు వచ్చినా మన కుటుంబంలో మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏ విధంగా అయితే పోరాడుతామో అదేవిధంగా మే 13వ తారీఖు ఒక్కరోజు 2-3 గంటలు శ్రమిస్తే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని మనం చదువుకునేటప్పుడు మన భారతదేశాన్ని భరతుడు పరిపాలించాడు, అందుకే మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. ఇది హిందూ దేశం. ఈ భారతదేశాన్ని ఎంతోమంది మనల్ని కబలించి కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన తర్వాత ఎంతోమంది మహనీయులు త్యాగఫలం వల్ల మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మూలాల్లోకి వెళ్తే చాలా విషయం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం మన పిల్లలు ఒకరి కింద బానిసలుగా ఉండకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు వేసే ఈ ఓటు చాలా విలువైంది. మన ఊళ్ళో ఏదన్నా ఇబ్బంది కలిగి మనం ఉండలేకపోతే పక్క ఊరికి వెళ్తాం, లేదా పక్క జిల్లాకి వెళ్తాం, లేదా పక్క రాష్ట్రానికి వెళ్తాం. రాష్ట్రం నుంచి పక్క దేశానికి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికి ఇది కాదు. మన దేశంలో మనం ఎక్కడెక్కడ తిరిగినా అది మన స్వతంత్రం. అదేవిధంగా ఎవరో వచ్చి మన దేశాన్ని కబలించి మనల్ని ఇబ్బంది గురి చేస్తే కూడా మనం మన ఓటు హక్కుతోటి మన హిందూ ధర్మాన్ని, మన భారతదేశాన్ని మనం కాపాడుకోగలిగే శక్తి ఉండి కూడా ఓటు అనే ఆయుధాన్ని ఓటు ఉపయోగించుకోకుండా ఎందుకు ఇబ్బంది పడాలి? ప్రతి మధ్యతరగతి సంపన్నులందరూ మాకెందుకులే అనుకోకుండా మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకొని మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టే నాయకుడు ఎవరైతే ఉంటే వారికి ఓటేసి వారిని గెలిపించి మన పౌరసత్వాన్ని, మన భారతదేశ సార్వభౌమాన్ని కాపాడి అందరూ హాయిగా, ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా, భారతదేశం అంటే సర్వమతాల సమ్మేళనం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అంటూ మనం ఎంతో కలిసిమెలిసి మనం కలిసి తిరుగుతున్నాం. ఎలక్షన్ టయానికి ఎవరో ఏదో అన్నారని ఒకరిని ఒకరు దూషించుకొని ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి ఇబ్బంది పడే కన్నా మనందరం బాయి అని మన దేశాన్ని సగర్వంగా నిలబెట్టే నాయకుడికి మనం సపోర్ట్ చేసి మన ఓటు హక్కును వినియోగించుకొని 1-2-3 గంటల కష్టానికి ఓర్చుకొని మనము, మన కుటుంబము, మన పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆ ఓటు వేసే రోజు ఏదన్నా అవసరమైతే వారికి సహాయపడి మన మానవత్వాన్ని చాటుకొని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకొని మన ఓటుకు వినియోగించుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.